Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. AP DSC, AP High Court, Telangana DSC and other competitive examinations SSC, Railways లాంటి పోటీ పరీక్షలకి ఉపయోగపడే స్టాండర్డ్ జీకేని మనం రెగ్యులర్గా చేస్తున్నాం. దానికి రిలేటెడ్గా మనకి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని కూడా వీడియోస్ని చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్టాండర్డ్ జీకే అంశాన్ని ముఖ్యంగా ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో స్పెషల్గా మెన్షన్ చేసినటువంటి ఒక టాపిక్, ఆ టాపిక్కి సంబంధించిన అంశాన్ని చూద్దాం. అలాగని ఇది ఇతర పోటీ పరీక్షలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు, కంటెంట్లోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ తప్పకుండా చేయండి. ఈ టాపిక్ ఏమిటి అంటే జానపద నృత్యాలు అవి ఏ రాష్ట్రంలో ప్రముఖంగా ఆ నృత్యాలని ప్రదర్శిస్తారో వాటిని ఒక్కసారి చూద్దాం. వీటినే మనం ఇంగ్లీష్లో ఫోక్ డ్యాన్సెస్ అని పిలుస్తారు. ఫోక్ డ్యాన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్స్ అండ్ దేర్ ఫోక్ డ్యాన్సెస్, జానపద నృత్యాలు. జానపద నృత్యాలు అనేవి నిత్య జీవితంలో భాగంగా ఉంటాయి. అలాగే ఈ జానపద నృత్యాలు మన భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శించబడతాయి. అలాగే శాస్త్రీయ నృత్యాలు అనేవి భారతదేశంలో ఉంటాయి. కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథాకళి, మోహిని అట్టం, అలాగే మణిపురి, ఒడిస్సీ, చౌ అలాంటి నృత్యాలు ఉన్నాయి కదా. ఈ నృత్యాలు అనేవి, శాస్త్రీయ నృత్యాలు అనేవి సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తాయి. కానీ జానపద నృత్యాలు అనేవి ఎలాంటి సూత్రాలకి అనుగుణంగా ఉండవు. ఇవి సామాన్య జనం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక కళ. వాటికి ఒక పేరు అనేది ఉండడం జరుగుతుంది. రైట్, వాటిని ఒకసారి మనం చూద్దాము. ఫస్ట్ మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి జానపద నృత్యాలని, ఒకటి కుమ్మి, 2 దేవరాట్టం, 3 ఖడ్గం, 4 పొడుక్కల్ కుధిరాజ్ అట్టం అనేటువంటి 4 రకాల జానపద నృత్యాలు తమిళనాడులో ప్రఖ్యాతం. కుమ్మి, దేవరాట్టం, ఖడ్గం, పొడుక్కల్ కుధిరాజ్ అట్టం అంటారు. అలాగే రెండవది కర్ణాటక అనే రాష్ట్రానికి వస్తే డొల్లు కునీత అనేటువంటి జానపద నృత్యము కర్ణాటకలో చాలా ప్రాముఖ్యం చెందినటువంటి నృత్యం. అలాగే 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కోలాటము అని పిలుస్తారు. ఈ కోలాటం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ప్రదర్శించడం జరుగుతుంది. కోలాటం నేర్పే గురువులను అయ్యవార్లు అని పిలుస్తారు. కోలాటం నేర్పే గురువుల పేర్లు ఏమిటంటే అయ్యవార్లు. ప్రాబ్లం ఏం లేదు, ఇది మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్లో, కంగారు పడకండి. నెక్స్ట్ మనకి లక్షద్వీప్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి తీసుకొస్తే లావా అనే జానపద నృత్యం అక్కడ చాలా ఫేమస్. లక్షద్వీప్లో లావా ఎక్కువ అనేది జానపద నృత్యాల పరంగా గుర్తుపెట్టుకోండి. అలాగే కేరళ రాష్ట్రము అనేటువంటి తీసుకొస్తే కేరళ రాష్ట్రంలో ముడియాట్టు అనేటువంటి ఒక జానపద నృత్యము, పాడయాని అనేటువంటి ఒక జానపద నృత్యము ఇక్కడ చాలా ఫేమస్. అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది మట్కి, గంగౌర్, బరేడి అండ్ కర్మ. ఇదే కర్మ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ప్రదర్శిస్తారు. ఎందుకంటే మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఛత్తీస్గఢ్. ఉదాహరణకి కూచిపూడే తీసుకున్నాం అనుకోండి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి శాస్త్రీయ నృత్యంగా ఉండేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కూడా కూచిపూడి అనేది ఉండడం జరుగుతూ ఉంది. అలాగే కర్మ మధ్యప్రదేశ్. నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం తీసుకుంటే రావత్, సైలా అండ్ కర్మ. కర్మ అనేది ఈ క్రింది ఏ రాష్ట్రాల జానపద నృత్యం అని అడిగితే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్కు చెందిన జానపద నృత్యము రౌఫ్. ఒకే ఒకటి ఉంటుంది, రౌఫ్ అంటారు. అలాగే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి సింఘీ చామ్
అలాగే జాంకారా అనేవి 2 జానపద నృత్యాలు ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్కి. అలాగే ఉత్తరప్రదేశ్ జానపద నృత్యము చార్కులా. చార్కులా అనేది ఉత్తరప్రదేశ్ జానపద నృత్యం. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో చోలియా అనేది జానపద నృత్యంగా ఉంటుంది. అలాగే పంజాబ్ రాష్ట్రం, ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్. పంజాబ్కి 2 ఉన్నాయి, ఒకటి గిద్దా, రెండోది బాంగ్రా అనేవి చాలా ఫేమస్ అయినటువంటి నృత్యాలు, జానపద నృత్యాలు. నెక్స్ట్ బీహార్ రాష్ట్రాన్ని తీసుకుంటే జిజియా, లాండా, కోడ్లిన్, జారని అనే 4 రకాల జానపద నృత్యాలు బీహార్లో ప్రముఖంగా ఉంటాయి. అలాగే ఒడిస్సా రాష్ట్రానికి సంబల్పురి అనేది ఒక జానపద నృత్యంగా ఉంది. అలాగే మహారాష్ట్రకి కోలి, పావురా, గాంధార్, లెజిమ్ అనే జానపద నృత్యాలు మహారాష్ట్రలో ప్రముఖం. అలాగే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ దాండియా రాస్ అండ్ గద్వా. చూడండి, మనకి ప్రేమికుల రోజు అన్న సినిమాలో దాండియా ఆటలో ఆడ గుజరాత్ పడుచులు పాడని ఉంటుంది కదా, సేమ్ గుజరాత్ దాండియా, దాండియా గుజరాత్. అలాగే రాజస్థాన్ రాష్ట్రానికి తీసుకుంటే చారి, తెరాతయల్, కల్బేలియా, అగ్ని, జామార్ అనేది జానపద నృత్యాలు ఉన్నాయి. నాకు తెలిసి కల్బేలియా అనేది చాలా ఇంపార్టెంట్. కల్బేలియా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యము అంటాడు? రాజస్థాన్. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఝుమార్ అనేది రాజస్థాన్తో పాటుగా హర్యానా రాష్ట్రానికి కూడా జానపద నృత్యంగా ఉంది. అలాగే అస్సాం తీసుకుంటే బిహు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బిహు అనేది ఒక జానపద నృత్యం ఉంది. బిహు అనేటువంటి ఒక పండుగ కూడా అస్సాంలో జరుపుతారు. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రం తీసుకుంటే ధోలం, చోలం అండ్ సంకీర్తన అనేటువంటి జానపద నృత్యాలు మణిపూర్లో చాలా ఫేమస్. అలాగే మేఘాలయ రాష్ట్రం తీసుకుంటే నాంగ్ క్రమ్ అనేది అక్కడ జానపద నృత్యం. అలాగే త్రిపుర రాష్ట్రం తీసుకుంటే హజ్గిరి అనేటువంటిది ఒక జానపద నృత్యం. అలాగే హర్యానా రాష్ట్రము ఝుమార్ అనేటువంటిది ఒక జానపద నృత్యం. ఇవి మన దేశంలో ఉన్నటువంటి జానపద నృత్యాలు. దీని తర్వాత పండుగలు, అలాగే ఉత్సవాలు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మరికొన్ని సంగీతం, అలాగే నృత్యాలకి, శాస్త్రీయ నృత్యాలకి సంబంధించిన అంశాలని కూడా వీడియోస్ రూపంలో మీకు అందిస్తాను. ఖచ్చితంగా మన రవీస్ జీకే ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.